కోకలు ఇచ్చుకొని పరంగా భక్తులము అవును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటున్నాం అక్క చెప్పినాం మేమెవరో చెప్పాము మా కులపత్రాలు మరి నీవెవరు నేను భూమి దానిపైన నీ పాదాలు దానిపైన నీ మోకాలు దానిపైన నీ తొడలు దానిపైన నీ నడుము తొడలకి నడుము మధ్యలో ఏం లేదా నీ బొడ్డు దానిపైన నీ నడుము దానిపైన నీ వచ్చే స్థలము దానిపైన నీ గడ్డము దానిపైన నీ గడ్డము దానిపైన నీ నోరు దానిపైన నీ మీసము దానిపైన నీ ముక్కు ముక్కు రెండు బొక్కలు దానిపైన అమ్మా గోపిలా ఉన్నది మా గొల్లోడు చెప్పురా కదా నల్ల గొల్ల పూరి గొల్ల ఎర్ర గొల్ల దుడ్డి గొల్ల మంద గొల్ల నువ్వేమి కొన్నావు నేను ఏ జాతికి చెందినవాడవు నేను ఏం కోరుకుంటున్నారా నాది చాలా పెద్దది చెప్పు ఎంత పెద్దది అయిపోయింది చెప్పేద్దునా విన్నవిందో అది చెప్తామా నాది 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 ఎక్కువ నేను ఎక్కువ అంటున్నావు ఏ విధమైన ఎక్కువ ఇది మాది ముందు పూలు కొలవాలి పూలు కొల్లా నేను పూలు కొలవడమే అనుకోని నేను రే రే మమ్మంట ఒరే మనవడా మనం పూలు కొలవలు ఉండేమంటే అందరూ మనం తక్కువగా చూస్తారా అట్లా కాదురా చేసి నువ్వు తీసేసి నీ తీసేసి నీ తీసేసి రే బిట్టునే రీ పెట్టు అది తీసేసి ఇది పెట్టినా రే పైన 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 ఈ బిసి చిన్న ఈయన ఏమా పూలేడు కొల్లలు మీరు నేను పూలేడు కొలవాలి నువ్వు మాట్లాడదుమే చెప్పేసినాడు కదా మరి నీ పేరు నా పేరా అందరూ ఒకటేసారి చెప్పాలా అందరూ ఒకేసారి పిలుచుకోవాలా ఓ శేఖరామయ్య ఎంతమందికి నేను చేయలేను నేను చేయలేను మీ స్వామి ఎంతమందికి ఒకరు ఇద్దరు అయితే ఎట్టనే చేస్తా ఎంతమందికి నేను నీ పేరు కదా చెప్పిన ఎవరు చేయమనరా మీ ఎవరు చేయమనరా మీ తాతని చేయమనరా మా ఊరు మా తాతన మా తాతకి చేస్తుంది సేతురామయ్య కదా మన శాసగిరి రామయ్య నా పేరు మా ఇంటి పేరు శాసగిరి నా పేరు రామయ్య రెండు కలిపితే శాసగిరి రామయ్య నాకు అలా అనిపించేదిలే పోనీలే మరి నీ ఊరు మా ఊరా చెప్తా ఎట్టవా నంగిలికి అవతల ముంగిలికి యువతల మధ్యలో నన్ను పట్టుకోండి ఈ దొంగ మండలకి ఇంకేం పని లేదు తెచ్చిపోతాను ఏమే మీకు పియాకమ్మా పట్టుకునేది కాదు పత్తికొండ నాదే ఊరు ముంగిలికి యువతల మధ్యలో పత్తికొండ మా ఊరు పట్టుకుని ఏడంటాడు పట్టుకుని ఏం చేస్తారు నేను ఒక ఇంట్లో లేదన్నా అయితే మా దారిలో మేము వెళ్ళాలి వెళ్ళిపోతున్నారా విక్రమించడానికి వెళుతున్నాం అవునా నాకు రవ్వ పోయినా సరళ సరళ ఊరకే రాదు ఏదైనా ఇస్తే ఏమైనా ఇస్తే ఏమైనా అంటే నాణ్యాలకు ఇస్తారా నాణ్యాలు గిన్నెలలే సద్దలకి ఇస్తారా సత్తలలే గిత్తలలే గుడ్లకి ఇస్తారా గుడ్లులే గిడ్లులే పనిలే నా కూతురు కన్నా అంటే కోటు మీద కాదా ఇది బలి కేట్ మరి ఇదే ఎంత బాగా నా ఊరికి ఉంగరం చూసి ఇది పెళ్లి నా బుద్ధి మా అత్తగారు పెట్టినారా దానికి
ఆడికి ఇప్పుడు చేసి ఉన్నది కూడా చేసి ఉన్నది అందరం కాడ దాని వేసి బిగించాలి ఇంకా డబ్బులు కూడా ఉంటుంది తగ్గి ఉంటారు అదే చెప్పడం జాస్తి ఇక్కడ ఉంగరాలకి అట్లా వనకి వస్తారు బంగారు నాణ్యాలకి వస్తారు దేనికి పోయిరా ఉంగరాలా చేయనా ఇది కూడా చేసినావా దీనికి అంతా నా ఒలి మీద కలిగినా మా సార్ ఎలాంటిదో తెలుసా ఎట్టాది మీ సల్లా మా సార్ వరకే రాదు ఒక్కొక్కరికే వేస్తా మా చేతికి ఇచ్చేది నీ షర్ట్ ఇస్తే నువ్వు దాన్ని అట్ట వంచి ఇట్ట వంచి అట్ట తిరిగి పెట్టి పించేస్తావు పెట్టేస్తావు నేనే ఇక్కడికే పెడతా ఇక్కడికే పెడతా ఈ దూరం ఉంగరం చేయి పట్టుకుండా అట్నే చేయి పట్టుకోకుండా అట్టేసేయమ్మా ఏ చెట్టు పడిన తర్వాత ఏ చెట్టు పడినా చెయ్య అదే చిన్నగానే మా చిన్న పాప కాలు కాలు కలవకుండా కొట్టుకోవాలట చిన్నగా ఈ బిడ్డ ఒట్టి బయస్తురాలికి నేను పనికిరాదు ఈ బిడ్డ మీ అక్క డేరు డేరు మనిషి ఓపిక పెట్టు ఓపిక పెట్టు ఓపికనే ఈ బిడ్డకి గెలికాడి గిన్నె ఎక్కడ గిన్నెకాడి నిలిచిపోయింది చూసి పెట్టాలన్నా చూసే పెడతా కాకుండా మళ్ళీ కాకుండా ఏమోకుండా పెట్టుకుని చూద్దాం మా ఇంటి అని పట్టారు కాదమ్మా పట్టకుండా ఏమోకుండా పెడతాడా ఊరికే ఏం మట్టు పట్టు ఇది అవుతుందా అది వదిలి పెడతా దోరసకంగా ఊరికి అడ్డు తీసేద్దునా గిన్నె కడుపు వచ్చేసింది అబ్బా చిన్నగా ఎక్కిచ్చేసిన అమ్మా నీకేసినాడు కదా పట్టిందా అట్టుంటుందా నీదే పోయి నువ్వు కాస్త తలబాణం బరువుగా ఉంటుంది కాస్త మోకాటి మీదకి దించుకుని ఎత్తి కాదు పద్మాసుని పెద్ద మాంసం పెద్ద మాంసమా అలవాట్లేదు పెద్ద మాంసం తినాలన్నా కూర్చొని భూమి పైన కూర్చుంటావా మా ఇంటే చేసేటప్పుడు ఎలా కూర్చుంటావో ఇట్ట కూర్చుంటా పోయ్యా మోకాలు పోయి స్వామి ఎవడమ్మా ఇది కూర్చునేంత వరకు ఎన్నాళ్ళది పెడతాడిగా ఒకటే వాసనకి నువ్వు గొప్ప నువ్వు కాయ ఎక్కడ పెట్టి వాసన కాదు ఆ వాసన నీకేం తెలుసా అబ్బా ఎంత బాగుందా ఎంత బాగుంది మా తల ఎలా ఉంది తెలుసా ఇది మన చేతల్లా కొనయ్యా
కంచి పత్తి తేనె ఈ ఇల్లు ఇచ్చినారు. ఆని ముఖ్య హోల హోల దుర్గని నిలయ ఆని ముఖ్య